ఇప్పుడు 3 లక్షలు బంగారం తీసుకొని పోయింది కదా. సో ఆయన మిస్సింగ్ కేసు పెట్టిండు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు కదా కనిపిస్తలేదని. అప్పుడు మీకు చెప్పిండా, మీ కొడుకు ఫోన్ చేసి చెప్పిండా మీకు? ఏమని అంటే ఇట్లా వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పిండు చెప్పిండా? చెప్పిండు ఓకే వెళ్ళిపోయింది మమ్మీ కేసు పెట్టినా ఇట్లా అని. ఓకే. మరి ఎట్లా దొరికింది ఆమె? ఇక కేసు పెడితే ఎట్లా దొరికింది అంటే నేను కనుకొని పోయిండు సార్. ఓకే. సార్కు దొరుకుని పోయిండు. 3-4 రోజులు చూసిండు. చూస్తే దొరకలేదు. దొరకపోతే చూద్దామండి దొరుకుతుందేమని పోయిండు. ఇక ఆడ దొరికింది తెలియదు, వాళ్ళు వచ్చింది తెలియదు, తొలికొచ్చేది తెలియదు. ఆడ అట్లా కత్తితో పొడిచింది కూడా మాకు తెలియదు. పొడిచింది దాకా పొడుస్తుడు అనుకోలేము మేము. పొడుస్తుడు అని కళలో కూడా అనుకోలేదు. ఏదో తెంపేసుకుంటే వాళ్ళది ఆమె ఏడన్నా కుదేరతాం బతుకుతుంది. మనకి ఎవరన్నా ఇస్తుండొచ్చు. ఆమె మనసులో లేనప్పుడు ఏం చేస్తాం? పోనీ ఏడి కూడా ఒప్పుకున్నాలి, డబ్బులు కూడా పోయినాయి, బంగారం పోయిందంటే పోతే మన ఎన్నుతులు చేసింది దాని కష్టమన్నా కూడా పోయింది అనుకుని సరి వేసుకుందాం అని ఇట్లా అనుకున్నాం. ఓకే. అంటే ఇప్పుడు పిల్లల అనాథలు అయ్యారు, పిల్లల్ని చూస్తుంటే ఎట్లుందమ్మా పాపం? చిన్నగా ఉన్నారు, ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు పాప, బాబుకి 7 సంవత్సరాలు. పిల్లల అనాథలు అయిపోయారు. వాని వల్లనే అనాథలైన సారు. ఏం తక్కువడి కాదు, ఏం సంసారానికి ఏం లేదని కాదు, ఏమింటి లేదని కాదు. నా ఇల్లు బాగలేదంటే నా ఇల్లు కోసం, నా ఇల్లు బాగలేకుండా మన కానీ మీరు బాగుండాలి అని నేను కూడా బాగుంచింది. ఎప్పుడైంది పెళ్ళి వీళ్ళిద్దరికి? అబ్బాయి సంవత్సరాలు నాకు తెలియదు సారు. ఓకే. మా ఆయన చెప్తాడు. ఓకే, ఒక 13 సంవత్సరాలు కావచ్చు నాకు తెలిసి. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు అట్లా ఏమైనా వచ్చినాయా? ఎప్పుడు ఆడుకుంటారు అట్లా. మా ముంగట ఎప్పుడు గొడవలు అన్న సమస్యనే లేదు. వాళ్ళు ఎట్లుండాలని అట్టనే ఉంటుండ్రు. పండుగలకు వస్తే అన్నలతోని, వదినలతోని, మాతోని. ఇప్పుడు పక్కకు కూడా గాయలు మదగిరి అయితే సంతం మా వాళ్ళే, మా ఆడవిళ్ళకే వీళ్ళతో ముంచుకున్నాం. ఇట్లా అన్నమాట. అందరితోని మంచిగా ఇట్లా అనుమానాలు ఎవ్వరికి పడనీయలేదు ఆమె. ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇది చేస్తేనే అందరికీ ఇది అయిపోయింది. అరే ఇంత ఇది ఘోరమా, మనకి ఎట్లా కొట్టింది, ఎంత మంచిగా మన దాంట్లో ఉన్నదో అన్నట్లు కొట్టింది అని ఇప్పుడు అర్థమవుతున్నది అందరికి. అంటే అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటుండే అనమాట. అంటున్నా కదా, కలిసిమెలిసి ఉంటుండే. ఇంతమంది భాగం కూడా ఆమె ఎవరికి ఇది చూపించలేదు అనమాట. సో అంటే డౌట్ రాకుండానే చేసింది.